ఇది నా వర్తమానములో మీకు మరలా భూమి దేవుడు అనుగ్రహించుచున్నాడు. మీరు రాజభోజనము చేసే మీ బల్ల, మీ ఇల్లు దీవెనగా మారబోతా ఉంది. ఆ దివ్యమైన సంగతితో మీరు మహారాజును గూర్చి స్తుతించండి, ఆరాధించండి. ఆత్మ మీకు తోడైండును గాక. నీవు నాకు ఇచ్చిన వాగ్దాన వాక్యము కోరహు కుమారుల ద్వారా మాకు చాలా విషయాలు నేర్పించేవు బాబు. 44వ అధ్యాయంలో వారు బాధపడ్డారు. 45వ అధ్యాయం ఈరోజు వారు ఊహించలేని స్తుతులు చెల్లిస్తున్నారు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది, అది ఉల్లసించుచున్నది. 2 చేతులు పైకెత్తి, నువ్వు నాకున్నావు కదా, నీవు నన్ను సిగ్గుపరచవు బాబు, నీవు నాకున్నావు, నా కాపరిగా ఉన్నావు, నేను సిగ్గుపడను బాబు, నువ్వు ఉన్నావు బాబు. ఎప్పుడు అప్పులలో బాధ, హాస్పిటల్ ఫోన్లు, ఎప్పుడు నేను నా బ్రతికి ఇలాగే ఉన్నాను. పిల్లలు లేని స్థితి, ఏడుపు, ఆందోళన. కానీ ఈరోజు నువ్వు మాట్లాడావు ఒక దివ్యమైన సంగతితో. నా హృదయము పొంగుచున్నదని కోరహు కుమారులు స్తుతించినట్లుగా నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నాకు పెళ్ళి అవుతుందా? అసలు నా బ్రతుకుందా? నేను కుటుంబముగా కట్టబడతానా? ఏమో, నా జీవితంలో ఆశను కోల్పోయానని ఏడుస్తున్నావు కదా. ఒక దివ్యమైన సంగతి నువ్వు వినబోతున్నావు. మరలా నీవు కుటుంబముగా కట్టబడుతున్నావు, మరలా నీవు ఫ్యామిలీగా నిలబడతావు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంతేనా నా బ్రతుకు? ఇలాగైనా బ్రతకాలా? నేనేంటి, నా కుటుంబం ఏంటి అనుకున్నావు కదా. మరలా నీ పితరుల స్వాస్థ్యము నువ్వు వస్తుంది. పోయిన భూమి మరలా తెచ్చి నీకు ఇస్తున్నాడే. రాజ బల్ల దగ్గర భోజనం చేస్తావు. నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు ఒంటరి కాదు. నా తండ్రిలాగా, నా తల్లి అలాగా నా బ్రతుకు ఏమవుతుంది అనుకుంటున్నావా? ఆయన ఉన్నాడు, ఒకడున్నాడు, నీ తరపు ఒకడున్నాడు. ఆయన నజరేయుడైన యేసు. నీవు సిగ్గుపరచబడవు. ఒంటరైన నీవు 1000 మందిగా మారుతావు. నీ దేవుడు నిన్ను 10,000గా మారుస్తాడు. నమస్కరించండి. ఇంట్లో సమాధానం లేదని ఏడుస్తున్నావు కదా, ఇంట్లో శాంతి లేదు నాకని ఏడుస్తున్నావు. అన్నీ ఉన్నాయి కానీ నాకు నెమ్మది లేదు, నాకు బ్రతకాలని లేదు అనుకుంటున్నావా? ఆయన నీతో మాట్లాడుతున్నాడు. చనిపోతే మేలు అనుకుంటున్నావా? సడన్గా ప్రాణం పోతే ఎక్కడితో అన్ని మర్చిపోతాం కదా, ఎవరికి తెలియకుండా ఉంటుంది కదా అనుకుంటున్నావా? నీకు ఆయన ఉన్నాడు. జస్ట్ శోధన నీకంతే. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. అందరూ నమస్కరించి, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమునా నమ్ముకొనదగిన
ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. కొని తూలి పడ్డాను, బుద్ధి జ్ఞానము నీ దానమని చెంతకు చేరాను. పాడదాం. బుద్ధి జ్ఞానము నీ దానమని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నీవే ఆధారము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. సుఖ సంపదాని నీవేనని చెంతకు చేరాను. సుఖ సంపదాని నీవేనని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, నీవే నా ఆధారము బాబు. నీవే నీవు తప్ప నాకు ఆధారం లేదు, నీవు తప్ప నాకు దారి లేదు. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఒక దివ్యమైన సంగతితో నీ హృదయము ఉప్పొంగుచున్నది. నమ్మిన వారిని గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. నీ నాలుక త్వరగా రాయివాని కలమ వలె సాక్ష్యానికి సిద్ధముగా ఉన్నది.